శివుని పంచబ్రహ్మ రహస్యం సృష్టి నుండి మోక్షం వరకు. ఒక ప్రశ్న మీకోసం, శివుడు ఒకరేనా లేక ఐదుగురా? మనకు తెలిసిన శివుడు లింగ రూపంలో ఉంటాడు. కానీ వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివుడు 5 ముఖాలతో విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఈరోజు ఆ పంచబ్రహ్మ రహస్యం తెలుసుకుందాం. నమస్కారం. శివపురాణం ఆగమ శాస్త్రాల ప్రకారం పరమశివుడు 5 ముఖాలుగా వ్యక్తమవుతాడు. ఈ 5 ముఖాలు పంచభూతాలు, 5 దిక్కులు, 5 శక్తులు. మొదటిది సద్యోజాత. ఇది సృష్టి శక్తి, భూమి తత్వం, పడమర దిక్కు. కొత్త జీవితం ప్రారంభమయ్యేది ఇక్కడే. ఓం సద్యోజాతాయ నమః. రెండవది వామదేవ, స్థితి పోషణలకు మూలం, నీటి తత్వం, ఉత్తర దిక్కు. సౌందర్యం, ప్రేమ, కళల మూలం ఇదే. ఓం వామదేవాయ నమః. మూడవది అఘోర, సంహారం కాదు శుద్ధి, అగ్నితత్వం, దక్షిణ దిక్కు. అహంకారాన్ని దహించి జ్ఞానం ఇస్తుంది. ఓం అఘోరాయ నమః. నాలుగవది తత్పురుష, మాయ, ధ్యానం, వాయుతత్వం, తూర్పు దిక్కు. మనస్సును నియంత్రించే యోగుల ఆరాధ్య రూపం ఇది. ఓం తత్పురుషాయ నమః. ఐదవది మరియు చివరిది ఈశాన, అనుగ్రహం, మోక్షం, ఆకాశతత్వం, పై దిక్కు. ఇది శివుని పరమ సత్యం. అన్ని రూపాల కంటే పైన మనల్ని మోక్షానికి తీసుకెళ్లేది ఇదే. ఓం ఈశానాయ నమః. శివుని ఈ పంచముఖాల ప్రస్తావనకు ఆధారాలను పరిశీలిద్దాం. ఇది కేవలం భక్తి కాదు, ఈ విషయానికి వేదాలు ఆధారంగా ఉన్నాయి. తైత్తరీయ అరణ్యకంలో పంచబ్రహ్మ మంత్రాలు, శివపురాణంలో 5 ముఖాల వివరణ, ఆగమ శాస్త్రాల్లో ఆలయ ఆరాధనా విధానం, లింగ పురాణంలో శివుని సర్వవ్యాప్తి. ఈ శివుని పంచముఖ తత్వానికి ఆధారాలు అంటే ఇది శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా నిర్ధారితమైన తత్వం. చివరిగా చెప్పేదేంటంటే మనలోని 5 ఇంద్రియాలు, బయట ఉన్న పంచభూతాలు ఇవన్నీ నియంత్రించగలిగితే అదే పంచబ్రహ్మ జ్ఞానం. శివుడు బయట కాదు, మనలోనే ఉన్నాడు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అవునా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.